దాని ఇంపాక్ట్ జనంలో ఉంది. కాబట్టి దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని యాక్టివ్ అపోజిషన్ అనేది కరెక్ట్ కాదు, మనం కొంచెం సంయమనంతో వెళ్ళాలి, ప్రజలను కలుపుకుని వెళ్ళాలి. ప్రజలు ఫీల్ అయ్యి రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో మనం నిలబడాలి. అంతే తప్ప మనం ఉద్యమాలు నిర్మించడం కోసం ఇష్యూస్ కల్పించకూడదు అనే ఎరుక కలిగి ఉండాలి ఆయన. అది ఉంటే ఆయన నిలబడతాడు. లేకపోతే 2009లో చంద్రబాబు నాయుడు గారికి ఏ అనుభవం అయితే జరిగిందో అదే అనుభవం మళ్ళీ పునరావృతం అవుతుంది ఈయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్గా. అందుకని కొంచెం కాన్షియస్గా ఉండాలి. పార్టీలో ఆల్రెడీ మొదలైంది ఒక అంతర్మథనం, దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి నేను ఐడెంటిఫై చేశాను, నేను కూడా అదే ధోరణిలో ఉన్నాను అనేటువంటి ఇండికేషన్ వాళ్ళకి ఇవ్వాలి, ప్రజలకు కూడా ఇవ్వాలి. మార్పు అనేది కోరుకుంటున్నారు ఆయన. ఈ పరిణితి మనం పవన్ కళ్యాణ్ గారిలో చూసాం సార్. అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఒకటే అన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చారు, నేను నా మానాన్ని నేను సినిమాలు చేసుకుంటా, ఏమన్నా తేడా పాడా ఉంటే ఒక 6 నెలల తర్వాత వచ్చి మాట్లాడతానంట. అంటే నిజంగా కూడా అది అప్రిషియేట్ చేస్తూ, అంటే దేనికి అది అంటే నిష్పాక్షికంగానే అప్రిషియేట్ చేశాడు ఆయన ఆ రోజు. ఉండాలి అంటే గెలుపు అనేది హాయిగా పరిపాలన చేసుకోండి, మీకు మంచి మద్దతు ఇచ్చారు, చేసి మా అవసరం లేదు కాబట్టి నేను వెళ్ళి నా పని నేను చేసుకుంటాను. కానీ అవసరం కల్పించింది ఈయనే కదా మళ్ళీ. అవును, అంటే ఇది అనుసరించిన వాళ్ళు, ఈ పద్ధతి అనుసరించిన వాళ్ళకి విజయం వరించినటువంటి చరిత్ర ఉంది మనకి. 89 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది ఎన్టీ రామారావు గారి నేతృత్వంలో. ఓడిపోయిన తర్వాత తిరిగి 94లో గెలిచింది. ఆ 5 సంవత్సరాలు ఆయన అనుసరించిన పద్ధతి ఏమిటి అంటే, ప్రారంభంలోనే ఆయన చెప్పాడు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉండండి, ఎవరి యాక్టివిటీ వాళ్ళు చేసుకోండి, అంతే తప్ప ఎవరు ఏదో మన ఉనికి కోసం ఏదో చేయాలి అనే ప్రయత్నం చేయకండి. జనం రోడ్ల మీదకి వస్తారు. ఈ ప్రభుత్వం పరిపాలించే క్రమంలో కొన్ని తప్పులు జరుగుతాయి, జరిగినప్పుడు జనం నుంచి నిరసన మొదలవుతుంది. ఆ మొదలైనప్పుడు మనం వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడితే చాలు. మనగ్గా మనం ఉద్యమాలు క్రియేట్ చేయక్కర్లేదు, మనగ్గా మనం క్రియేట్ చేయొద్దు అని చెప్పాడు. ప్రజా ఉద్యమాలకు మనం మద్దతు ఇద్దాం, అదే చేశాడు ఆయన. 5 ఏళ్ళు జరిగింది అదే. ప్రజలు ఏ ఇష్యూ మీద రోడ్డు మీదకి వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ వెళ్ళి వాళ్ళతో ట్రావెల్ చేసింది, అది ఉపయోగపడింది. అలా జగన్మోహన్ రెడ్డి గారి ఈ చరిత్రను కొంచెం స్టడీ చేసి మనం ఇప్పుడు ఎలా వ్యవహరించాలి అనేది ఆయన అనుకోవాలి. అంటే ఒకటి, తాను 11 స్థానాలకు పడిపోవడంలో ఈవీఎంల పాత్ర ఉంటే ఉండవచ్చు. కూటమి గెలుపు యాంత్రికము తాంత్రికము కూడా అయి ఉండొచ్చు. అయినంత మాత్రాన మీరు మీ పార్టీ నిర్మాణము, మీ వ్యవహారము, మీరు జనంలోకి వెళ్ళాల్సినటువంటి పద్ధతి విస్మరిస్తే అలాగా? మీరు పార్టీ నాయకులు, మీరు బాధ్యతగా వ్యవహరించాలి కదా. మీరు ఆ స్టడీ చేసినటువంటి విషయం, అలాగే మీరు కన్ఫెస్ అవుతున్నటువంటి విషయం ప్రపంచానికి అర్థం కావాలి. అది అర్థం కాకుండా ఇప్పటికీ అదే రొడ్డకొట్టుడు పద్ధతిలో ఈవీఎంలు పగలగొట్టాడు, తప్పే ఉంది, వాళ్ళు ఈవీఎంలు మ్యానిపులేట్ చేస్తే తప్పులేదు కానీ మా వాడు పగలగొడితే తప్ప అంటే అది వ్యవస్థ మీద ఛాలెంజ్ చేసినట్టు ఉంటుంది. అది కాదు మాట్లాడే పద్ధతి. ఏ వ్యవస్థకైతే ఆయన నిన్నటి వరకు హెడ్గా ఉన్నారో అదే వ్యవస్థని ఈరోజు ఛాలెంజ్ చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ పరిణితి ఆయనకి రాదంటారా సార్? అంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా సెల్స్ అన్నీ కూడా గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుపు సందర్భంగా ఈవీఎంల వ్యవహారం టీడీపీ నుంచి ఒక ఆర్గ్యుమెంట్ వచ్చింది ముందుకి. చంద్రబాబు నాయుడు గారే మాట్లాడాడు స్వయంగా. దాని మీద ఈయన రియాక్ట్ అయినటువంటి బైట్ ఉంది, జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయిన బైట్. దాన్ని కట్ చేసి విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఆ రోజు అలా ఈరోజు ఇలా అన్నట్టుగా. ఇది జరుగుతుంది అనే విషయం తనకు తెలియాలి. అందుకని వ్యవస్థ దాని గురించి మాట్లాడాల్సినటువంటి స్కేల్ వేరు, వేదిక వేరు. రోడ్డు మీద మైక్ ముందుకు వచ్చేసి ఈవీఎం రేపు పొద్దున బూత్ క్యాప్చర్ చేస్తారండి. బ్యాలెట్ పేపర్ వచ్చింది, బ్యాలెట్ పేపర్ల రోజుల్లో మనం చూసాం, పేపర్లు ఇంటికి తీసుకెళ్ళి గుద్దేసి మేము ఓట్లు వేసేసాం మీరు వెళ్ళిపోండి అన్నటువంటి సందర్భాలు చాలా చూసాం కదా. కాబట్టి అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది.
దీన్ని ఎలా కట్టడి చేయాలి, దీనికి ఉన్నటువంటి మెకానిజం ఏమిటి, దాని మీద డిస్కషన్ పెట్టండి సీరియస్గా. ఎస్. అంతే తప్ప రోడ్డు మీదకి వచ్చి ఏదో మేము తప్పుగా చేసింది, వాళ్ళు చేసింది తప్పు అయితే మేము చేసింది తప్పు ఎలా అవుతుంది అని మాట్లాడటం కరెక్ట్ కాదు. అది వాళ్ళది కానప్పుడు మాది కాదు, ఇదే ధోరణి. అంటే మీకు అసెంబ్లీలో కూడా ఇదే జరుగుతోంది. అంటే అదర్ వే అరౌండ్ ఏమన్నా ఇంకా వేరే మెసేజ్ ఏమన్నా పంపిద్దాం అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమీ లేదండి. అయ్యా నేను ఓడిపోయాను కాబట్టి నేనేం తోక ముడుచుకుని కూర్చోలేదు, నేను నా ధోరణి ఇంతే అని ఒక ముడుచు కూర్చోలేదు, నేను ఫైట్ చేస్తానని చెప్పుకోవడానికి ఇది కాదు పద్ధతి. అంటే జరిగిన క్రైమ్గా అంగీకరిస్తూనే అవతల వాళ్ళు ఇలా చేయటం వలన రియాక్ట్ అయ్యి ఇలా చేసి ఉండొచ్చు, దాన్ని మేము చూసుకుంటాం, మేము మందలిస్తాం అతన్ని, ఇంటర్నల్ వ్యవహారం అది మేము చూసుకుంటాము. కానీ ఈ తప్పు జరిగింది అనేది మా వాళ్ళు గుర్తించి చాలా ఆవేదనకు గురయ్యారు, దీన్ని ప్రజల్లోకి నేను విస్తృతంగా తీసుకెళ్ళదలుచుకున్నాను అని మాట్లాడితే అంత గౌరవప్రదంగా ఉండేది. అది కదా మాట్లాడాల్సింది ఆయన. అది వదిలిపెట్టేసి వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేస్తే, అంటే మీరు ఆయన పొలిటికల్ సిలబస్లో లేని పదాలు అక్షరాలు తీసుకొచ్చి మాట్లాడమంటే ఎక్కడి నుంచి మాట్లాడేస్తారు ఆయన? ఆ అంశం పక్కన పెడితే అంటే ఇక్కడ చిన్న కంపారిజన్, ఇంకా చిన్న కంపారిజన్. ఇక్కడ మొన్న ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి భార్య ఆవిడ వెహికల్లో వెళ్తూ పోలీస్ ఆఫీసర్స్ని ఏదో దుర్భాషలాడారంటే సీఎం గారు చంద్రబాబు గారు వెంబడే పిలిచి ఆయన ఓవర్ ఫోన్ కాల్ చేసి సంజయ్ అడిగారు. అంటే అవి పాజిటివ్ వైబ్స్ సిగ్నల్స్ పంపిస్తాయి. ఆ తరహా గతంలో చంద్రబాబు అయితే చేసుండేవాడు కాదు. ఇప్పుడు చంద్రబాబు చాలా కాన్షియస్గా ఉంటున్నాడు, చాలా కాన్షియస్గా ఉంటున్నాడు. జనం అనుక్షణం తనని గమనిస్తున్నారు అనేటువంటి స్పృహతో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఈ స్పృహ ఆయనకు కూడా ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి కూడా ఉండాలి. చాలా అర్జెంటుగా, లేకపోతే అర్జెంటుగా తెచ్చుకోవాలి పని, లేకపోతే కష్టం అండి. మారాలి అంటే పరిస్థితులు మారిన తర్వాత మనం కూడా మారకపోతే ఎలాగా? ఇప్పుడు ఆయన